హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ నవీన్. సో మీరు చూస్తున్నారు నవీన్స్ ఎర్న్స్ యూసీ. సో మనమైతే యూసీ నుంచి మనమైతే ఎర్నింగ్ అయితే చేస్తున్నాం అనమాట. సో మనం టార్గెట్ అయితే పెట్టుకున్నాం 2 lakhs అనమాట. 2 lakhsలో ఈ రోజు అయితే డే 2 లీడ్స్కి అయితే వచ్చాను అనమాట మార్నింగ్. సో అక్కడైతే వచ్చేటప్పుడే వీడియో తీయలేకపోయినా ఇక్కడ వచ్చి వీడియో తీస్తున్నాను అనమాట. సో ప్రస్తుతానికి టైం అయితే 9 అవుతుంది. ఇది 10:30 వరకు అనమాట. కానీ 9కి వచ్చాను ఎందుకంటే రైనీ సీజన్ కాబట్టి. This is how Anne keeps her home clean and sparkling. వర్క్ అయితే అయిపోయింది ఇక్కడ. సో ఎంత మ్యాక్సిమం 9కి స్టార్ట్ చేస్తే 10:30 వరకు అయిపోయింది. 1.5 hour పట్టింది అనమాట 956 రూపీస్కి. సో 1.5 hour పట్టింది. సో కొంచెం లేట్ అయితే ఒక 1 hour అని ఒక 30 minutes అని అక్కడలే లేట్ అయింది అనమాట. ఇప్పుడు అనేది మనం 3:30కి ఉన్న రీడ్స్కి అనేది మనం డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాము. సో కాల్ చేసి అనేది. సో ఓకేనా. సో ఇదైతే ఇక్కడైతే అపార్ట్మెంట్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడ మనకు ఇది 3:30కి ఉన్న జాబ్స్కి అయితే. సో లెట్స్ టు స్టార్ట్ ద వర్క్. Get Urban Company की फोम जेट एसी सर्विसिंग जो दे डबल क्लीनिंग. ఈ రోజు అయితే నాకు లీడ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. మ్యాక్సిమం అయితే ఎప్పుడు అంటే నాకు టూ లీడ్స్ వచ్చినాయి, అంటే 5 jobs అనమాట. సో అవి మనకు చేయడానికి సుమారుగా ఎంత మనకు 3.5 hours అయితే పట్టింది వర్క్ చేయడానికి. సో దీనికైతే అమౌంట్ అయితే ఎంత వచ్చిందంటే 2320 ఎంతో సంథింగ్ వచ్చింది. సో పైన అయితే మనకు చేంజ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇంత అయితే అమౌంట్ అయితే ఆఫ్టర్నూన్ వరకు అయితే ఎర్నింగ్ అయితే జరిగింది. సో ఆఫ్టర్నూన్ నుంచి ఇప్పుడు ఈవినింగ్ వరకు అయితే ఏదైనా వర్క్ మళ్ళీ వచ్చిందనుకో మళ్ళీ వెళ్ళి అయితే చేయాలి. సో వెళ్ళి మనం చేసేందుకు మళ్ళీ ఇంకా అమౌంట్ అయితే వస్తాయి అనమాట. సో ఇంకొక వర్క్ వచ్చినా కానీ ఇంకా ఒక 1 leadలో 2 jobs వచ్చినా కానీ మ్యాక్సిమం 3000 వరకు అయితే క్రాస్ అయితే కావచ్చు. సో వస్తుందేమో అనుకుంటున్నా కానీ ట్రై చేద్దాం అలా అనమాట. సో ఈరోజు అయితే ఎర్నింగ్ అయితే ఇంత జరిగింది. సో లీడ్స్ అయితే లీడర్స్ వస్తే వెళ్ళాలి. సో అది లేకపోతే లేదనమాట. ఇంకో లీడ్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడైతే వెళ్తున్నాను అనమాట. అది మనకు అరౌండ్ 550-600 వరకు అయితే వస్తాయి అనమాట. సో ఇప్పుడైతే వెళ్తున్నాను. అది 1 hour 30 minutes వరకు అయితే. సో ఎంతవరకు కంప్లీట్ అయితే చూద్దాం అనమాట. సో ఇది కలుపుకొని మ్యాక్సిమం ఎంతైతే చూద్దాం అమౌంట్ అయితే. All the candidates then have to showcase what. సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనకి ఎర్నింగ్ అయితే ఎంత జరిగిందనే విషయానికి వస్తున్నట్టయితే సో ఈ రోజు అయితే ఎర్నింగ్ వచ్చేసరికి 2917 రూపీస్, అంటే 2917 రూపాయలు అయితే ఎర్నింగ్ అయితే జరిగింది ఈ రోజు. సో మనకు అవర్స్ ప్రకారంగా చూసుకుంటే మార్నింగ్ చేసినట్టయితే ఫస్ట్ అయితే 1.5 hour, సో దాని తర్వాత 2 hours అంటే 3.5 hours. మళ్ళీ ఇప్పుడు ఈ 565 చిల్లర ఒక జాబ్కి అనేది లీడ్స్కి అనేది మనకి ఎంత 30 minutes టోటల్ మనం కలుపుకుంటే 4 hours అయితే మనకు కలిపితే అయితే వర్క్ అయితే చేసుకున్నాం. సో 4 hours మనకి ఎర్నింగ్ ఎంత అయితే అయింది 2900 రూపాయలు అయితే మ్యాక్సిమం అయింది అనమాట. 2900 అనుకోండి. సో 17 రూపాయలు వదిలేసేయండి. సో దీంట్లో నుంచి మనకి ఇది యూసీ కమిషన్ పోగా మనకి ఎంత వస్తుందంటే ఒక 200 కమిషన్ పోయినా కానీ మనకైతే 2700 రూపాయలు అయితే మిగులుతుంది అనమాట యూసీ కమిషన్ అనేది పోగా. సో మనకి ఇంత ఎర్నింగ్ అయితే పర్ డే అయితే ఎర్నింగ్ అయితే జరుగుతుంది అనమాట. అదే కాకుండా లాస్ట్ జాబ్లో అనేది 30 minutesలో కంప్లీట్ అయింది కదా, అది అనేది జాబ్ అనేది ఆ లీడ్ అనేది మనకి ఎంత 560 రూపాయలు. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత కస్టమర్ హ్యాపీనెస్ వల్ల మనకైతే టిప్ అయితే రావడం జరిగింది. మనకు అక్కడ బై హ్యాండ్ అనేది మనకు 100 రూపీస్ అనేది బై హ్యాండ్ ఇచ్చారు. అదే కాకుండా మనకు ఫోన్లో అంటే ఫోన్పే జీపే ఉంటుంది కదా, సో జీపేలో అనేది మళ్ళీ 200 రూపీస్ చేయడం జరిగింది. మొత్తం 300 రూపీస్ కస్టమర్ సాటిస్ఫై వల్ల 300 రూపీస్ అనేది టిప్ అయితే రావడం జరిగింది. ఓకేనా. సో టోటల్గా కలుపుకుంటే ఎంత మొత్తం అరౌండ్ 3000 అనేది ఈ రోజు ఎర్నింగ్. సో 2700 ఇవి ఒక 300, సో టోటల్ 3000 ఎర్నింగ్ ఈ రోజు అయితే. సో ఫ్రెండ్స్ ఎవరైనా మీరు యూస్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది, కొంచెం అక్కడ నుంచి నాకు కాల్ చేయండి. ఫుల్ డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలి, సో మనకు ఇంటర్వ్యూ ఉంటుందా, ట్రైనింగ్ ఉంటుందా, అంతా మీకు డీటెయిల్స్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏ విధంగా పాస్ అవ్వాలని కూడా మీకు క్లారిటీగా ఇస్తాను అనమాట. సో నా ఎర్నింగ్, సో నేను చేస్తున్న ఎర్నింగ్ మీకు కూడా రావాలంటే, మీరు కూడా చేయాలంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. The next day. ఆగస్టు 15 మన స్వాతంత్ర దినోత్సవం. మన దేశం కోసం త్యాగం చేసిన వీరులను జ్ఞాపకం చేసుకుందాం. అవును, మనం అందరం ఐక్యంగా ముందుకు సాగుదాం. సో అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనకు లీడ్ వచ్చేసరికి మనకి ఇప్పుడు 11కి అయితే ఉంది. మనం అయితే 9:44కి అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతాము. అక్కడ వెళ్ళేసరికి మనకు అరౌండ్ 10:05 అయితే అవుతుందన్నమాట. సో అక్కడ వెళ్ళే వరకు. సో ఇదైతే ఈరోజు. సో మనకు ఈరోజు అయితే డే 3 రోజు ఎర్నింగ్ అయితే చేద్దాం అనమాట. సో 2 lakhs ఎర్నింగ్కి సో మనం ఎంత కష్టపడాలో చూద్దాం.
వర్క్ వచ్చేసరికి 4 hours వర్క్ అనమాట. 4 hours మనకి ఎంత అరౌండ్ అనేది 1400 అనమాట. 14 అంటే అంత కమిషన్ అవన్నీ కూడా డేట్ ఇచ్చిన వాళ్ళు మనకు 1400 రూపీస్ అయితే మనకు వస్తాయి. సో 1400కి మనకు 2 hours అయిపోతుందా, మనకు 3-4 hours పడుతుందా, ఎంత పడుతుందో చూద్దాం ఒకసారి. This is how Anne keeps her home clean. ఫ్రెండ్స్ మనం 9:44కి అక్కడ నుంచి బయలుదేరాం కదా. సో ఇక్కడ వచ్చేసరికి మనకు 10కి అది ఇక్కడ రీచ్ అయ్యాను కస్టమర్ ఇంటికి. సో ఇక్కడ జాబ్ అయితే అయిపోయింది. సో మనకు లీడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో 4 hours పట్టాల్సిన సమయం అనేది ఇప్పుడు 11:40 minutes or 30 minutesకి కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. ఓకేనా. సో దీనికి వచ్చేసి మనకు అమౌంట్ వచ్చేసరికి 1397 రూపీస్ అయితే వస్తాయి. సో దాని నుంచి ఒక 190 రూపీస్ కమిషన్ తీసేసినా కానీ దగ్గర 1200 వరకు మనకు అమౌంట్ అయితే ఎర్నింగ్ అయినట్టు అనమాట. ఓకేనా. సో ఓన్లీ 2 hours పడలేదు. 1 hour 30 minutes or 40 minutes కంప్లీట్ అయింది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే లీడ్ ఉందన్నమాట. ఇప్పుడు మనకి అరౌండ్ 4:30గానే ఉంది. ఇప్పుడైతే 3:25 అట్లా అవుతుందన్నమాట. సో కస్టమర్ కాల్ చేస్తే వచ్చేయమని చెప్పేసి అన్నాడు. సో అందుకోసం అనేది ఇప్పుడు బయలుదేరుతుంది అనమాట. లాస్ట్ లీడ్ అనమాట ఈరోజు. సో అయితే మనకు 2 days ఎర్నింగ్ అయితే మీకు రివీల్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే జాబ్స్ అయితే టోటల్గా ఎండ్ అయిపోయినాయి. సో మనకు టోటల్ అనేది 2 jobs ఉంటాయి. సో అంటే 2 leads అనమాట. జాబ్ వచ్చేసరికి 5 jobs అనమాట. సో టోటల్గా అయితే ఈరోజు అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఈరోజు ఎర్నింగ్ వచ్చేసరికి మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం స్క్రీన్ రికార్డింగ్ అంటే వీడియో స్క్రీన్ రికార్డింగ్ చేసుకొని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు మీకు ఎంత 3:30కి వచ్చిన జాబ్స్ అనేది ఇప్పుడైతే 5కి అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి ఇది 1.5 hour అనే టైం పట్టింది అనమాట. సో ఇది చేసుకోవడానికి మనకి ఎర్నింగ్ ఎంత అంటే 956 రూపీస్. సో ఎర్నింగ్ అయితే ఈ దానికి వచ్చేసరికి సో టోటల్ ఎర్నింగ్ వచ్చేసరికి మనకు 5000 ఏవైతే ఉందన్నమాట 2 days ఎర్నింగ్ అని. మీకు సపరేట్గా ఒక స్క్రీన్ రికార్డింగ్లో మీకు వీడియో అనేది చేస్తాను. సో గైస్ నేను ఇప్పుడు మీకు అర్బన్ కంపెనీలో యాప్లో మనకు ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. సో ఇది మనకు యాప్ అనేది ఇంటర్ఫేస్ ఉంటుంది. సో ఏమైనా మనకు జాబ్స్ అయినా ఉన్నా కానీ సో మనకు ఏదైనా లీడ్స్ ఉన్నా కానీ ఇక్కడే ఉంటాయి. ఏదైనా న్యూ జాబ్స్ అనేది కదా. సో ఇక్కడ ఇప్పుడైతే ఏది లేవు. సో మనం మనీ పైన క్లిక్ చేస్తే సో ఇప్పుడు ఎవ్రీ మంత్ అనేది ఎర్న్ చేసిన అది ఇక్కడ చూస్తుంది అనమాట. సో జూలైలో, సో జూన్లో, ఆగస్టులో, మేలో, ఏప్రిల్, జనవరి. సో జనవరిలో ఎంత ఎర్న్ చేసింది, మళ్ళీ డిసెంబర్, మళ్ళీ నవంబర్, మళ్ళీ అక్టోబర్, సో ఇది సెప్టెంబర్. సో ఇంత కూడా నా ఎర్నింగ్ చేసిన ఎర్నింగ్ అనమాట. సో డే స్టార్ట్ ఈరోజు చేసిన ఎర్నింగ్ అయితే ఇది అనమాట 5366. సో మనకు ఒక లీడ్స్ అనేది ఇక్కడ చూడండి. ఒక లీడ్స్ అనేది ఇక్కడ క్యాన్సిల్ అయింది. ఒక లీడ్ అనేది సో క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి అది చూపిస్తుంది మనకు అట్లానే. సో ఇది ఎర్నింగ్ అనేది 2 రోజుల ఎర్నింగ్ అనేది 14 పైన చూస్తుంది ఇక్కడ అమౌంట్ పైన 14th 15th ఆగస్ట్ అని. సో అక్కడి నుంచి ఆ ఎర్నింగ్ అనేది మనకు 2 days ఎర్నింగ్ అనేది ఇది 5366. సో ఈ 366 కమిషన్ వెళ్ళిపోయినా కానీ 5000 అయితే మనకు ఖచ్చితంగా మిగులుతుంది అనమాట. ఆ విధంగా. సో ఫ్రెండ్స్ ఎవరైనా మీరు యూస్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది. కొంచెం అక్కడ నుంచి నాకు కాల్ చేయండి. మీకు ఫుల్ డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలి, సో మనకు ఇంటర్వ్యూ ఉంటుందా, ట్రైనింగ్ ఉంటుందా, అంతా మీకు డీటెయిల్స్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏ విధంగా పాస్ అవ్వాలని కూడా మీకు క్లారిటీగా ఇస్తాను అనమాట. సో నా ఎర్నింగ్, సో నేను చేస్తున్న ఎర్నింగ్ మీకు కూడా రావాలంటే, మీరు కూడా చేయాలంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి.